ప్రజాప్రతినిధి అయినటువంటి నర్సాపల్లి గ్రామ సర్పంచ్ అయినటువంటి రాములు గూండాలను వెంబడి పెట్టుకొని గడ్డపారలు కర్రలు గడిగోలతోటి విచక్షణ రహితంగా శరీరం మీనటువంటి ఏ ప్లేస్ కూడా వదలకుండా కాళ్లకు చేతులకు అవసరమైతే గుండెల మీద గుద్దినటువంటి పని చేసిండు ఈ యొక్క నర్సాపల్లి గ్రామ సర్పంచ్ రాములు. కేవలం ఇది యొక్క కుట్ర కుతంత్రాలతోటి తెలుగు మత్స్యకారులను ఏదో విధంగా అణిచివేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కుట్ర జరుగుతున్నది. కావున మన మండలంలో ఉన్నటువంటి తెలుగు మత్స్యకారులు, జిల్లాలో ఉన్నటువంటి తెలుగు మత్స్యకారులు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మత్స్యకారులు మేల్కోవాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు గుడిపల్లి రిజర్వాయర్ మీద మనకు సర్వ హక్కులు ఉన్నాయి. గౌడదేవపల్లి, గుడిపల్లి 2 గ్రామాలకు సర్వ హక్కులు ఉన్నాయి. ఇట్లా సర్వ హక్కులు ఉన్నటువంటి మనల్ని కూడా వెంబడించి గుండెల చేతి కొట్టించినటువంటి వేరే కులాలకు హెచ్చరించడం జరుగుతుంది. ఇక్కడి నుంచి తొడుగులపల్లి మండలం నుంచే హెచ్చరించడం జరుగుతుంది. ఈ యొక్క గౌడ సోదరుడు అతనికి ఉన్న హక్కు ఏంటంటే మన పొలంలో తాటి చెట్టు కానీ ఈత చెట్టు కానీ ఉంటే మనల్ని గేనిస్తారా? చెప్పండి, మీరు గేనిస్తారా? మాకు హక్కు ఉంది, జీవో ఉంది, ప్రభుత్వం నుంచి మాకు హక్కు ఉంది అని చెప్పి గౌడ సోదరుడు వచ్చి ఆ యొక్క తాటి చెట్టుని ఈత చెట్టుని గీస్తాడు. ఇదే విధంగా మన ప్రభుత్వం గవర్నమెంట్ నుంచే కొన్ని స్కీములు తెచ్చారు. గొర్రెలు తెలుగు వాళ్ళకి ఇచ్చారానా? అదే కదా. ఎందుకంటే యాదవ సోదరులకు హక్కు కాబట్టి గొర్రెలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. సాకలి సోదరులకు ఇస్త్రీపేటలు మంచారు. మనకి ఇచ్చారా ఇస్త్రీపేటలు? ఇచ్చిందా? ఎవరు ఇచ్చారా మీకు? తెలియదు కదా. అంటే కుల వృత్తులను బట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏ కులానికి సంబంధించినటువంటి వృత్తి ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు చేసుకోవచ్చు అని చెప్పి కరాఖండిగా గవర్నమెంట్ జీవోను రిలీజ్ చేసింది. అదేవిధంగా ఈ మత్స్యకారులకు మనకున్నటువంటి జీవో ప్రకారం చెరువులో ఉన్నటువంటి భూములు ఒకవేళ అన్యగ్రంథాలకు గురైతే భూములు ఒకవేళ పోతే ఆ భూములకు ఎవరి భూములు వద్ద వాళ్ళవే భూములకు సంబంధం లేదు. ఓన్లీ చేపట్టిన సంబంధం మనకు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఒకవేళ నష్టపోతే గవర్నమెంట్ చూసుకోవాలి తప్ప మన మత్స్యకారుల మీద దాడి చేయొద్దా అని చెప్పి ఈ పెద్దపల్లి మత్స్యకార సహకార సంఘం నుంచి హెచ్చరించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమిటంటే ఈరోజు గుడిపల్లి రిజర్వాయర్లో జరిగింది, రేపు ఇంకా ఎక్కడైనా జరగవచ్చు. ఈ యొక్క దాడి మత్స్యకారులపై దాడి చేసినటువంటి సర్పంచ్ని వెంబడే 13 మంది పైన కేసు పెట్టడం జరిగింది. అందులో మొదటి తప్పు చేసిన మొదటి పేరే ఆ యొక్క నర్సాపల్లి గ్రామ సర్పంచ్ రాములు గారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాల్సింది మనం చేస్తున్నాం. ఈ యొక్క సభాముఖంగా మత్స్యకారుల ఐక్యత, రౌడీ సర్పంచ్ రాములు గారిని వెంటనే